చేతికి రావు, వాడు ఫ్రీకి ఇస్తున్నాం, మన వాడు లెక్కలు అడగదు. ఇది కాకుండా మీరు ఎవరికి డబ్బులు ఇప్పించినా ఏ దానికి ఇప్పిస్తారో దాన్ని వాడుకుంటున్నా కుటుంబాన్ని కూడా కాపాడే బాధ్యత ఉంది వ్యాపారం రావడం. ఇకపోతే దొడ్లు ముఖ్యం లేదు, మరుగు దొడ్లు ముఖ్యం. శానిటేషన్ మొదలు అందరికి బాత్రూమ్ లాట్రిన్ కట్టి గ్రామంలో ఫస్ట్ బయటకు పోయి దొడ్డికి పోకుండా చూసుకోవాలి. తర్వాత పెంట కుప్పల కాడ భద్రత ఎక్కడ పెట్టేద్దాం, ఊర్లో మురికి కాలువ తీయాలి, ఎట్లా సాగు చేద్దాం, వేస్ట్ వచ్చింది కూడా ఎక్కడ పడేసుకుంటే కూడా దాన్ని మనం ఎరువుగా తయారు చేసుకునే అవకాశం కూడా చిన్న చిన్న కష్టాలే పడాలండి. కాబట్టి పెంటన్ వేస్ట్ కానివ్వద్దు, ఊళ్ళో పడే వేరే వేస్ట్ కానివ్వద్దు, ఊళ్ళో సఫాయి చేసిన అన్నింటి కూడా భద్రంగా ఊరవతలు ఎక్కడో గ్రామ ప్రజలతో మాట్లాడుకునేయాలి. కాబట్టి గ్రామ స్వరాజ్యం మనకు వచ్చింది అంటే ప్లానింగ్లా డెవలప్మెంట్లా గ్రామ ప్రజలను ఇన్వాల్వ్ చేసే బాధ్యత ఉంది సార్. మీరు ఏది ప్లాన్ చేసినా గ్రామంలో గ్రామ ప్రజలను మీరు ఇన్వాల్వ్ చేయాలి. ఎవరైనా ఇన్వాల్వ్ చేయాలి. డెవలప్మెంట్ వచ్చి రోడ్ వేస్తుందంటే కూడా గ్రామ ప్రజలను కూడా మీరు ఇన్వాల్వ్ చేసే బాధ్యత లేదు. అది మన 73rd అమెండ్మెంట్ చెప్తుంది. కాబట్టి ఈ విషయాలలో నాకు అవకాశం ఇచ్చింది కదా, ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. కాబట్టి